అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మనలో తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికే వచ్చింది, మంచి మార్గంలో రక్షించడానికే వచ్చింది. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు. కానీ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తున్నా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏసఐ దగ్గరికి పోతే ఏసఐ మన మాట ఎందుకంటే మీరు పెరుగుదల పడవు వాడడం వల్ల ఐడీసీ సంబంధించిన దానివల్ల ఎలక్ట్రిక్ లేదు మేడం. మీకు పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారిని ద్వారా డైరెక్ట్ వచ్చినప్పుడు చేరాయి, మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నాం, చాలాసార్లు ప్రయత్నం చేశాము, కోరగలిగాము. ఒకసారి మీ వారైనా సార్కి చెప్పాలనుకుంటున్నాము. మెజారిటీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా, ఎందుకంటే ఏదైతే చెప్పుకోవాలంటే బాగా రావడం చాలా మంది అనుభవం ఉంది. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవాలయం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంది. ఎందుకంటే మా కాలనీ ఏదంటే మీకు తెలిసింది కాదు, మెజారిటీ సభ్యులందరూ కూడా వైసీపీ అభిమానాన్ని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకోవడం తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంటే నేను నేషనల్లో కూడా ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఇలాంటి మన కాలేజీ 833 ఉన్నాయి నేషనల్ వైడ్. దాంట్లో కూడా ట్రెజరర్గాను స్లాబ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్తో కూడా తిన్నాను. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కమిటీ తీసేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది భగవంతుడు తెలుసు, మీరన్నా నేనన్నా చేసేసి అనుకుంటాం. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున థ్యాంక్ యూ.